33 రకాల సన్నపు రకాలు ఉండగా కేవలం 8 రకాల గవర్నమెంట్ ఎందుకు చెప్పింది? ఇంకా మిగిలిన దొడ్డుబాట్లు వేయొద్దనా లేకపోతే కొన్నదనా ఏందని ఫుల్ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నిర్దేశించిన 8 రకాల సన్నపు రకాల వరి గురించి తెలుసుకుందాం. అవి మాత్రమే పెట్టాలని చెప్పి ఈ మన వర్షాకాలానికి, ఈ ఖరీఫ్ సీజన్కి. సో దానికి మాత్రమే బోనస్ పడుతుంది, వేరే వాటికి పడది. మిగిలిన మ్యాక్సిమం ఇవి మాత్రమే మనం తీసుకునే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఇదే కొంటా అని చెప్పింది. నెక్స్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వరి సాగు ఎక్కువైపోయింది, తగ్గిద్దామన్న ఉద్దేశం కొద్దీ ఇది పెట్టిర్రు. మనకు ముఖ్యంగా అవి మనకు తెలిసిన ఏం చేసేసి ఇందులో 8 రకాలు ఉన్నాయి. ఒకటి బీపీటీ 5204, బీపీటీ 5204, ఇదే మనకు సాంబ మసూరి. నెక్స్ట్ తెలంగాణ సోనా, ఇది మనకు ఆర్ఎన్ఆర్ 15048, ఆర్ఎన్ఆర్ 15048 వెరైటీ. నెక్స్ట్ కూనారం థర్డ్ వన్ వచ్చేస్తే కూనారం 1638, కేఎన్ఎం 1638 వెరైటీ. నెక్స్ట్ ఇంకొకటి నాలుగోది వచ్చేస్తే జై శ్రీరామ్, ఇది కూడా మనకు తెలిసిందే. ఐదోది వచ్చేసి హెచ్ఎంటీ సోనా అంటారు, ఇదే మనకు. ఆరోది వచ్చేస్తే మనకు డబ్ల్యూజిఎల్ 962, వరంగల్ 962, ఇది ఒకటి. నెక్స్ట్ ఏడోది వచ్చేస్తే మనకు వరంగల్ 44 సిద్ధి వెరైటీది, ఇదే డబ్ల్యూజిఎల్ 44 వెరైటీ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేస్తే జేజిఎల్ 1798, 1798 వెరైటీ. ఇప్పుడు మనం దీని గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. ఏ రకం ఎన్ని రోజుల టైం పడుతుంది, ఏది బాగుంటుంది, లేకపోతే మనకు ఏదేది మన వాతావరణానికి ఎట్లుంటుంది, ఏది ఎంత దిగుబడి ఇస్తుంది, దాంతోపాటు దేనికి ఏమేమి వ్యాధులు వస్తాయి, దేని తట్టుకుంటుంది, మనం దాని ప్రాబ్లమ్స్ ఏంది, బెనిఫిట్స్ ఏంది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట వచ్చేస్తే బీపీటీ 5201, 5204, ఇది మనకు సాంబ మసూరి అంటే కూడా ఇదే మనకు చాలా వరకు అప్పట్లో మనకు ఇది చాలా ఫేమస్. తెలంగాణ కానీ ఏపీలో కానీ చాలా ఫేమస్. మనకు గత 10-15 ఏళ్ళ క్రితం వరకు చాలా వరకు ఎక్కువ ఇదే వండిద్దరు. దాంతోపాటు ఇది సన్నగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఎక్కువ దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అన్నిటితో పోలిస్తే దీనికి మంచి డిమాండ్ ఉంటుంది, అందరికి తెలిసింది కూడా. క్రాప్ ఇది మన పంట కాలం వచ్చేస్తే ఇది దీర్ఘకాలికం అని చెప్పుకోవచ్చు. అంటే 135 నుంచి 150 రోజుల టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. దగ్గర మనకు 5 నెలలు పడుతుంది. గింజస్ అది మనకు నారు పోసినప్పటి నుంచి నేను చెప్పేది ఒక 25 రోజులు మినహాయిస్తే 4 నెలల మీద 5 రోజులు అట్లా పడుతుంది. ఇది గింజ మనకు సన్నగా తెల్లగా ఉంటుంది, వండడానికి కానీ తినడానికి కానీ మంచిగా ఉంటుంది. సో అందుకే దీనికి ఇంత డిమాండ్ ఉంటుంది. ఒక 5 ఎకరానికి ఎంత వస్తుందంటే దిగుబడి 25 నుంచి 30 బస్తాలు వస్తుంది. ఇది మనము ఇది మనం వడ్లు ఎప్పుడు అలుకోవాలంటే ఖరీఫ్లో వచ్చేస్తే జూన్ జూలైలో అలుకోవడానికి మంచి సీజను. జూన్ స్టార్టింగ్ నుంచి జూలై ఎండింగ్ వరకు ఎప్పుడైనా ఓకే. నెక్స్ట్ ఆగస్టు దాటితే మాత్రం మనకు నెక్స్ట్ వచ్చే చలి కాబట్టి చలితోటి దిగుబడి తగ్గిపోద్ది. అందుకని చాలా వరకు ఆగస్టు లోపే చల్లుకోమని చెప్తారు. అది నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇది రబీలో వచ్చేస్తే, ఇప్పుడు రబీ కాదు ఇప్పుడు, కాకపోతే రబీలో మాత్రం నవంబర్ డిసెంబర్ నుంచి కరెక్ట్ సీజను. అప్పుడైతేనే మనకు బెస్ట్ మంచి ఈల్డింగ్ వస్తుంది. ఎందుకంటే మనకు చలి తగ్గుతుంది, దాంతోపాటు చలి తగ్గది, ఎండ కూడా వాటర్ ఏం ప్రాబ్లం రాకుండా వస్తున్నట్టు. అందుకనే రబీలు అది. నెక్స్ట్ ఇంకా దీని అనుకూలత ఏంటంటే చాలా వరకు హై డిమాండ్ ఉంటుంది. ఇది మనకు మిగిలిన దాంట్లో కాదు, చాలా ఇప్పుడు దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. గింజ సన్నగా ఉంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది కాబట్టి చాలామందికి దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అన్నిటితో పోలిస్తే కొంచెం రేటు కూడా బాగానే ఇస్తారు. ఇది గాలికి పడిపోదు, తొందరగా గాలికి పడిపోయే రకం కాదు. మనకు 150 రోజులు ఉంటాయి, ఎక్కువ ఇది పడిపోద్ది అంటే అట్లేం పడిపోదు. దీని బెనిఫిట్ ఇది. ఇంకొకటి ఏంటంటే దీని మైనస్లో ఏంటంటే మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. 150 రోజులు అంటే మనకు దగ్గర 5 నెలలు అంటే మొత్తం పంట సంవత్సరాల సగం సీజన్ దీని మీదే పోతుంది. అదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే ఇది అగ్గి తెగులు, సుడిదోమ ఇటువంటి అన్నీ వస్తాయి. మళ్ళీ దీనికి ఎప్పటికప్పుడు మందులు కొట్టుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నీటి ఎద్దడి కూడా తట్టుకోదు, మ్యాక్సిమం ఎక్కువ వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. 5 నెలలు వాటర్ ఇచ్చమంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇదొకటి మనకు దీనికి ఉన్న డ్రాబ్యాకు. ఇంకోటి ఏంటంటే యూరియా లాంటిది ఎక్కువ వేస్తే కూడా ఇది అగ్గి తెగులు, దోమ లాంటిది ఎక్కువ వస్తుంది. సో యూరియా సమమోతాదులు వేసుకోవాలి. ఇంకోటి పొటాష్ టైంకి వేస్తే కూడా గింజ మంచిగా వస్తుంది, మంచి వెయిట్ వస్తుంది. సో అదొకటి మనం కరెక్ట్ పాటించి నీళ్లు కరెక్ట్ ఇచ్చుకుంటే మా పంటకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. ఇది మనకు వాళ్ళు ఇచ్చిన బీపీటీ 5204. నెక్స్ట్ వచ్చేస్తే రెండోది వచ్చేస్తే మనకు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048. ఈ వెరైటీ ఏంటంటే మనకు ఈ తెలంగాణలో చాలా ప్రాచుర్యం పొందిన తక్కువ కాలం ఉన్న సన్నబియ్యం రకం. ఇది మనకు ఇంత ఉంది, మనకి ఎక్కువ కాలం ఉంటుంది. కాకపోతే ఇది 120 నుంచి 125 రోజుల్లో వస్తుంది. అంటే మనకు దగ్గర 4 నెలల లోపు పంట వస్తుంది. దీన్ని జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే క్రియేట్ చేసి దాన్ని రూపొందించారు. ఈ వరికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటంటే తక్కువ కాల పరిమితి. దీని బెనిఫిట్ ఏంటంటే మనకు తక్కువ కాల పరిమితి వస్తుంది.
ఇంకోటి ఏంటంటే షుగర్ ఫ్రీ రైస్. దీనిలో మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. దీనివల్ల షుగర్ అనేది ఇప్పుడు మనం జనరల్గా తింటే షుగర్ ఎక్కువ అయింది అంటారు కదా రైస్ తింటే, దీనివల్ల తక్కువ అయితే అంత ఎక్కువేం కాదు కాబట్టి దీన్ని ఎక్కువ రికమెండ్ చేస్తారు. దాంతోపాటు బరువు తగ్గాలన్నా కూడా దీన్నే వాడుతుంటారు. సో ఆ రకంగా ఎక్కువ పోతుంది. ఇది గింజ సన్నగా పొడుగుండి అన్నం తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో పొడిగా ఉంటుంది. అలా చాలామంది ఇట్లుండేసరికి దీన్ని తీసుకుంటారు. ఇంకోటి తక్కువ కాల పరిమితి కాబట్టి దీన్ని ఒక 2-3 మన దగ్గర నెల రోజులు కాబట్టి నీళ్ళు కూడా దగ్గర తక్కువనే అయిపోతుంది. మరి మనకు 5 నెలలు పెట్టాలని అవసరం ఉండదు, 4 నెలలు అయిపోతుంది. ఇది మనకు ఖరీఫ్లో వచ్చేస్తే మనకు జూలై 15 నుంచి ఆగస్టు వరకు లాస్ట్ వరకు నారుకు పోసుకున్నా ఏం కాదు, అంత పెద్ద ప్రాబ్లం ఉండదు వేరే వాటిలాగా. ఎందుకంటే మనకు దానికి ఆగస్టులో అయితే మనకు చల్లేస్తుంది, దీనికి రాదు. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకా కొంచెం ముందు విత్తే మాత్రం ఇది కాండం తొలిచే పురుగు వస్తుంది. అదొక విషయంలో మనం ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. సో నెక్స్ట్ యాసంగిలో వచ్చేస్తే నవంబర్ నుంచి డిసెంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు నాటుకోవచ్చు. ఇది బాగానే ఉంటుంది ఆ టైము. ఇంకోటి విత్తనం మొత్తం వచ్చి ఎకరానికి 20 నుంచి 25 కిలోల వరకు విత్తనం పడుతుంది. ఇదొకటి కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు. దీనికి విత్తనం శుద్ధి చేసుకోవడానికి కార్బనిజం కానీ 3 గ్రాముల కార్బనిజం వేసుకోవాలి 1 కిలో విత్తనానికి. దాంతో శుద్ధి చేసుకొని ముందే చల్లుకుంటే మనకు తెగులు రాకుండా చూసుకోవచ్చు. వానకాలంలో ఈ 20 రోజులది, ఈ యాసంగిలో అయితే 25 నుంచి 30 రోజులు అయినా పర్లేదు, నారు నాటుకోవచ్చు. దీనికి నెక్స్ట్ ఎరువులు వచ్చేసి దీనికి 80 కిలోల యూరియా వేయాలి. ఒక 3 విడతలు వేసుకోవచ్చు మనం నాటిన తర్వాత, నాటేటప్పుడు పిలకలప్పుడు మళ్ళీ పొట్ట దశల. నెక్స్ట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చి 150 కిలోలు వేసుకోవాలి ఆఖరి దుక్కిల. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చి 30 కిలోలు, సగం ఆఖరి దుక్కిల సగం పొట్ట దశలు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చీడపీడలు వచ్చేసి దీనికి ఉల్లి కూడా వస్తుంది మరియు అగ్గి తెగులు కూడా. దీనికి ఇవి రెండు తట్టుకునే రకం ఇది. సో అయితే కొన్నిసార్లు వచ్చే ఛాయిస్ ఉంది. మనం యూరియా ఎక్కువ చల్లినాం అనుకో ఇది దోమలాంటిది వచ్చి ప్రాబ్లం అవుతుంటుంది. సో దీని కొరకు ఏంటంటే మనం వీటి నివారణకు మనకు దానికి తగ్గ మందులు చల్లుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దిగుబడి వచ్చేస్తే మనకి 24 నుంచి 28 క్వింటాల వరకు వస్తుంది ఎకరానికి. ఇది వేరే వాటితో పోలిస్తే ఇది కొంచెం మంచి దిగుబడి వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పిన దాంతో పోలిస్తే మంచి దిగుబడి వస్తుంది. సో అందుకే తొందర అయిపోద్ది, మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి దీన్ని చాలామంది ఎక్కువ రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ మనకు థర్డ్ వచ్చేస్తే కూనారం 1638. ఇది మనకు దీన్ని ఎందుకంటారంటే కూనారం పెద్దపల్లి జిల్లాలో కూనారం ప్లేస్లో దీన్ని రీసెర్చ్ చేసి కూడా దానికి ఆ పేరు వచ్చింది. ఇది మనకు బీపీటీ 5204 సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా వాడిర్రు. ఎందుకంటే అది మనకి ఎక్కువ టైం పడుతుంది, దానికంటే మంచి దిగుబడి వచ్చేది ఎట్లా అని చూసి దీన్ని ట్రై చేసిర్రు. ఇదేంటంటే చాలామంది ఎక్కువ ఎందుకు ఇంట్రెస్ట్ చూసి అంటే ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది మనకు సేమ్ ఇంతకుముందు ఆయన 120 నుంచి 120 రోజులు అయిపోద్ది, 4 నెలలు అయిపోతుంది. 1 నెల 25 నుంచి నెల రోజులు మనకు నార్మీ తీసుకున్న ఇంకొక 3 నెలలు అయిపోతుంది. గింజ మధ్యస్థం సన్నగా ఉంటుంది, మరి ఇంతకుముందు అంత సన్నగా ఉండదు, కానీ నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మొక్క ఎత్తు వచ్చేస్తే మనకు మీడియం ఉంటుంది, మరీ బలంగానే ఉంటుంది, గాడిపచ్చిన రాలిపోదు. కాకపోతే యూరియా ఎక్కువ ఎత్తే మాత్రం రాలిపోతుండే, చెట్టు ఎక్కువ పెరిగి పడిపోయే ఛాయిస్ ఉంటుంది. సో మీడియంలో వేసుకోవాలి యూరియా లాంటిది. యూరియా ఎక్కువ వేసుకుంటే రోగాలు కూడా వస్తుంటాయి. సో అదొకటి మనం కంట్రోల్ ఉంచుకోవాలి. ఇది 3-4 పిలకలు 3-4 పిలకలతోటి మనం 3-4 కుదులతోటి నాటేసుకోవాలి. రెండవది వచ్చేస్తే ఇది వానాకాలం జూన్ నుండి జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు. ఇది మనకు బెస్ట్ టైం సీజను. యాసంగిలో వచ్చేస్తే నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 20 నుంచి 25 కిలోలు పడుతుంది, సేమ్ ఇంత ఉంది లానే మనం. నెక్స్ట్ వానకాలం 20-25 రోజులు, యాసంగిలో 20 నుంచి 30 రోజుల నారును మనం నాటుకోవచ్చు. ఈ రకానికి యూరియాని మాత్రం లిమిటెడ్గా వేయాలి, లేదంటే చెట్టు పెరిగి పడిపోయే ఛాయిస్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం రోగాలు కూడా వస్తాయి. సో లిమిటెడ్గానే వేసుకోవాలి. పొటాష్ వేస్తే మంచి వెయిట్ వస్తుంది, బరువు గింజ. ఇంకోటి వచ్చేస్తే ఎకరానికి 30-40 కిలోల యూరియా ఫస్ట్ దశలో వేసుకోవాలి. రెండో విడతలు వచ్చేస్తే 8 నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ వీక్ లోపు ఫస్ట్ యూరియా వేసుకోవాలి. సెకండ్ వచ్చేసి 25 నుంచి 30 రోజుల్లో వేసుకోవాలి. ఎకరానికి 30 కిలోలతో పాటు జింక్ ఏమన్నా అనిపిస్తే మీకు జింకు లోపం అనిపిస్తే జింకు సల్ఫేట్ వేసుకోవాలి. నెక్స్ట్ 40 నుంచి 50 రోజుల్లోప పొట్ట దశకు ఆ టైంలో ఎకరానికి 20 కిలోల డిఏపి, 15-20 కిలోల పొటాషు చల్లుకుంటే గింజ గట్టిగా బరువు మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చీడపీడలు తట్టుకుంటుంది. అంటే ఈ ఉల్లికోడు కానీ మనకు ఇంకొకటి ఏంటంటే అగ్గి తెగులు దీన్ని మంచిగా తట్టుకునే శక్తి ఉంది. అయినా కానీ వాతావరణ పరిస్థితులలో కొన్నిసార్లు వచ్చే ఛాయిస్ ఉంటే దీనికి తగ్గ మందు చల్లుకోవచ్చు, తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే టాప్ ఇది మనకు దిగుబడి ఎంత వస్తుంది అంటే మనం ఎరువులు కరెక్ట్ వాటర్ అన్ని ఫాలో అయితే 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది. సన్నపు వరిలో
30 నుంచి 35 క్వింటాలు ఇదే టాప్ వస్తుంది మన గవర్నమెంట్ సూచించిన దానిలో. దీనికి మించింది అయితే లేదు. తక్కువ పెట్టుబడి తక్కువ రోజులు అయిపోయేది ఏమన్నా కావాలంటే ఇది రావాలి. కాకపోతే చాలా వరకు ఇవి సీడ్స్ దొరకాయి, అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ అంటారు, గాడికి వేసారు గవర్నమెంట్ వాళ్ళు. మీరు సెంటర్స్కి వెళ్తే వాళ్ళు అయిపోయినాయి అంటారు, వేరే సీడ్ తీసుకోమని చెప్తారు. సో తొందర వెళ్తే తొందర తీసుకునేది బెస్ట్. నెక్స్ట్ వచ్చేస్తే జై శ్రీరామ్, ఇది అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ ఇది. అప్పట్లో ఎక్కువ వరకు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఫేమస్ ఉన్న ప్రజాదరణ ఉంది ఇదేది మెయిన్. నెక్స్ట్ ఇది కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే రూపొందించారు. దీని రకం వచ్చేసి ఇది 145 నుంచి 150 రోజులు పడుతుంది దగ్గర దగ్గర. ఇది మనకు ఎక్కువ కాల పరిమితి, దగ్గర దగ్గర 5 నెలలు పడుతుంది. సేమ్ ఇది కూడా గింజ సన్నగా తెల్లగా నార్మల్గా ఉంటుంది, అన్నం కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది. సో చాలా ఎక్కువ రేట్ ఉంటుంది దీనికి, మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ ఉంటుంది. వేరే వాటితో పోలిస్తే దీన్ని ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీనికి, జై శ్రీరామ్కు. నెక్స్ట్ వచ్చేస్తే దీని నారు అంటే జూన్ సెకండ్ వీక్ నుంచి జూలై సెకండ్ వీక్ వరకు పోసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ టైంలో పోసుకుంటే బెస్ట్. నెక్స్ట్ యాసంగిలో వచ్చేస్తే ఇది ఎక్కువ యాసంగి సెట్ కాదు, సో మ్యాక్సిమం చలికి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యాసంగి రికమెండ్ చేయరు. విత్తనం మనకు ఉన్న రోగాలు వచ్చి ఉంటే ముందే మనకు 1 గ్రామ్ లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బెండిజం కలిపి విత్తనాలు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ 20 నుంచి 30 రోజుల లోపు నారును నాటుకుంటే మంచి రేట్ మంచిగా వస్తుంది, నా పిలికల సంఖ్య మంచిగా వస్తుంది. ఎరువులు వచ్చేస్తే మనకు 1 బస్తా డిఏపి లేదా 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలో పొటాష్ వేసుకోవాలి మనం దున్నుకుంటప్పుడు లాస్ట్లో. యూరియా వచ్చేస్తే ఎకరానికి 60-70 కిలో యూరియాను 3 విడతలు వేసుకోవాలి, మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే. నాటిన 20 రోజులకు పిలక దశలో పొట్ట దశలో 3 సార్లు వేసుకుంటే అయిపోతుంది. చివరి దశ యూరియాతో పాటు 15 కిలో పొటాషు వేస్తే మంచి గింజ బరువు వస్తుంది. ఇది ఇంకా ఏంటంటే ఇదే రకానికి మనకు దీనికి కొంచెం దీనికి పురుగులు అయితే ఎక్కువ వస్తుంటాయి మనకు, అందుకే కొంచెం ఈ మధ్య దీన్ని వాడకం వేయడం తగ్గింది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రికమెండ్ చేసిరు, కానీ దానికి ఏంటంటే అగ్గి తెగులు సుడిజోమ్ అవి మనకి ఎక్కువ వస్తుంటాయి, దానికి తగ్గ మందులు కొట్టుకుంటే కాకపోతే తగ్గుతుంటుంది. మరి వీటంతా కొంచెం తగ్గడానికి తగ్గుతుంది, కాకపోతే రోగాలు అయితే ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉంటుంది. దిగుబడి వచ్చేస్తే మనకి 22 నుంచి 25 క్వింటాల వరకు వస్తుంది, మీడియంగా వస్తుంది, మరీ ఎక్కువ దిగుబడి ఏం కాదు. కానీ 5 నెలల పంట కాలం 22 నుంచి 25 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరానికి. ఇది దీని కొంచెం తక్కువ అనిపించినా కానీ బియ్యం మాత్రం మంచి రేట్ వస్తుంది, వడ్లకు మంచి రేట్ ఉంటుంది, బియ్యం కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. సో అందుకే అందరు ఎక్కువ రికమెండ్ చేస్తుంటారు. ఇంకోటి వచ్చేసి మనకి హెచ్ఎంటీ సోనా వెరైటీ, ఇది కూడా మనకు టాప్ చాలా మందికి, మనకు 20 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు తెలిసిందే. మనకి ఇది కూడా మంచిగా బియ్యం మంచి టేస్ట్ ఉంటుంది, అందుకే దానికి డిమాండ్ కూడా బాగుంటుంది. ఇది కాల పరిమితి వచ్చేస్తే 140 నుంచి 145 రోజులు పడుతుంది, దీనికి ఎక్కువ టైమే ఉంటుంది. సో ఈ గింజ పొట్టిగా సన్నగా ఉంటుంది, అది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. సో చాలా మందికి ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే జూన్ 15 నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు నాటుకోనికి మంచిగా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది యాసంగిలో మనకి ఇది అనుకూలంగా ఉండదు, సో యాసంగిలో రికమెండ్ చేయరు. విత్తనాలు వచ్చేసి 20 నుంచి 25 కిలోలు పడతాయి ఎకరానికి. ఏమన్నా విత్తన శుద్ధి చేసుకోవాలంటే 3 గ్రాముల కార్బన్డిజం మనకు ఇది కిలో విత్తనాన్ని నానబెట్టుకొని 24 గంటలు నానబెట్టుకొని అన్ని ఉంచుకొని మళ్ళీ తెల్లారి మనం చల్లుకుంటే మనకు నారుకులు రాకుండా ఉంటుంది. 20 నుంచి 30 రోజుల లోపు నాటుకోవాలి. 2-3 మనం ఒక్క కర్ర కాకుండా 2-3 కర్రలు నాటాల్సి ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎరువులు వచ్చేసి మనకు ఎక్కువ యూరియా అయితే వేయద్దు, ఎక్కువ యూరియా వేస్తే మాత్రం ఇది అటే పడిపోతుంది. సో మ్యాక్సిమం ఎక్కువ యూరియా వేద్దంటారు, ఎక్కువ పెరిగి పడిపోతుంది కాబట్టి వద్దంటారు. ఇంకొకటి ఏంటంటే మనకు 1 బస్తా డిఏపి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు పొటాష్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. డిఏపి కాకపోతే ఆ రెండిట్లో లేదన్నట్టు వేసుకోవచ్చు. యూరియా వచ్చేసి 60-70 కిలో యూరియాను 3 భాగాలు వేసుకోవాలి. మనకు ఇంతకుముందు ఏం ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత 15-20 రోజులు నాటిన తర్వాత ఒకటి, 40-45 రోజులకు ఒకటి పొట్ట దశ ముందు చల్లుకుంటే మంచి వస్తుంది. యూరియాతో పాటు 15 కిలో పొటాష్ చల్లుకుంటే మంచి గింజ బరువు వస్తుంది. చీడపిల్ల వచ్చేసి అగ్గి తెగులు, కాండం తొలచే పురుగులు, సుడిజోమ వస్తుంది, కానీ దాన్ని మంచిగా కొంచెం గాడు చల్లేటట్టుండి మంచి మందు చల్లుకుంటే మంచి సెట్ అయిపోతుంది. దీని దిగుబడి వచ్చేస్తే 24 నుంచి 28 క్వింటాల దాకా వస్తుంది. ఇదైతే మనకు మంచిగానే ఉంటుంది దిగుబడి. దీనికి కొంచెం మరి 140 నుంచి 145 అంతే తక్కువనే ఉంటుంది కాబట్టి మధ్యస్థ రకం ఇది. చాలామంది ఇది వేయనికి ఎంకరేజ్ చేస్తారు. నీళ్ళు అయితే మనం కోత కోసే టైంలో మాత్రం నీళ్ళు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, అదైతే మనకు మంచి రేట్ వస్తుంది. గింజ ముదిరిన తర్వాత సకాలంలో కోతలు కొస్తే మంచి నూక కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ WGL 962 వరంగల్ 962 వెరైటీ 962. ఇది మనకు దీనికి సాంబా మసూరికి ఎక్కువ టైం పడుతుంది. సాంబా మసూరి అని దీన్ని ఆల్టర్నేట్గా తయారు చేసారు, ఇది వీళ్ళే తయారు చేసారు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో. దిగుబడి వచ్చేస్తే దిగుబడి కానీ అన్నింటిలో ఇది మంచిగా ఉంటుంది, తక్కువ రోజుల్లో మంచిగా వస్తుంది. దాంతో ఇప్పుడు 120 నుంచి 125 రోజులే పడుతుంది దీనికి సమయం. ఇది మిగిలిన బీపీతో వలిస్తే తొందర వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ రికమెండ్ చేస్తారు. గింజలు కూడా మంచిగా ఉంటాయి, నూక అయితే తక్కువ వస్తుంది. పాలిష్ చేసినా అన్ని రకాలుగా వాడుకోవచ్చు దీన్ని. అన్నం వండినా కూడా మెత్తగా పొడిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది.
100 సెంటీమీటర్ దాకా పెరిగినా కూడా, 1 మీటర్ పెరిగినా కూడా ఇది కింద పడిపోదు. అందుకే దీన్ని గవర్నమెంట్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నారు మనకు జూన్ నుంచి జూలై చివరి వరకు పోసుకుంటే బాగుంటుంది. కాల పరిమితి తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని అందుకే ఎక్కువ మంది నీళ్ళు తక్కువైనా నడుస్తుంది, మనకు తుఫాన్ నుంచి కూడా తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే విత్తనం మనకు 20 నుంచి 25 కిలోలు పడుతుంది. దాంతోపాటు మనం కార్బన్ డిజైన్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకుంటే మనకు 3 గ్రాములతోటి 1 కిలో విత్తనానికి శుద్ధి చేసుకొని 24 గంటలు నానబెట్టుకొని చల్లుకుంటే మంచి మొలక చల్లుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు 20-25 రోజుల లోపు నాటేసుకోవాలి. అట్లయితేనే మనకు బాగుంటుంది. ముదిరి నాటేస్తే మాత్రం పిలకలు రావు, ఇది ఒక మైనస్. నెక్స్ట్ నత్రజని సేమ్ ఒకసారి కాకుండా సేమ్ ఇంతలోనే 3 దశలుగా చల్లుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది. దాంతోపాటు అన్ని మోతాదు మించి చల్లితే మాత్రం ఆకుముడత పురుగు వస్తుంది, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. పొట్ట దశలో ఎకరానికి 15 నుంచి 20 కిలోల పొటాష్ చల్లుకుంటే మనకు గింజలు గట్టిపడి మంచిగా వస్తుంది, సేమ్ ఇంతలోనే. ఇంకోటి ఏంటంటే ఉల్లికోడు, సుడిదోమ, అగ్గి తెగులు మూడింటిని తట్టుకుంటుంది. కాకపోతే వాటర్ ఎక్కువ ఇచ్చినా మాత్రం కొంచెం సార్లు దోమ వస్తుంది. సో దాన్ని ఒకటి మనం అబ్జర్వ్ చేసుకోవాలి, దాని తగ్గ మందులు కొట్టుకున్నా సరిపోతుంది. ఇంకా ఇది ఫైనల్ దిగుబడి వచ్చేస్తే మనకి 26 నుంచి 30 క్వింటల్ వస్తుంది ఎకరానికి. సో ఈ తక్కువ రోజులు వచ్చి కొంచెం మంచిది మీడియం దిగుబడి వస్తుంది కాబట్టి చాలామంది దీన్ని ఎంకరేజ్ చేస్తారు, గవర్నమెంట్ కూడా అందుకే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే మనకు నెక్స్ట్ WGL44, ఇది మనం ఇదే సిద్ధి వెరైటీ. ఇది మనకు దీని కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే తయారు చేసిర్రు. ఇది తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంట, మంచి దిగుబడి వస్తుంది, నమ్మకమైన పంటలు ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే దీనికి ఇది మధ్యస్థం 130 నుంచి 140 రోజుల టైం పడుతుంది దీనికి. ఇంకోటి ఏంటంటే మన గింజ బియ్యం కూడా సన్నగా పొడుగుంటుంది, నాణ్యత బాగుంటుంది, వండినప్పుడు అన్నం పొడుగుంటే మంచిగా దీనికి డిమాండ్ కూడా బాగుంటుంది. ఈ మొక్క మీడియంగా పెరుగుతుంది, మరీ వీటిలాగా హైగా లో కాదు, మీడియంగా పెరుగుతుంది. కాకపోతే గింజ టైంలో గాల్పు కానీ లేకపోతే మాత్రం పడిపోయే ఛాయిస్ ఉంటుంది. సో కొంచెం దీని కొరకు మనం యూరియా తక్కువ చల్లుకుంటే, మీడియంగా చల్లుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఖరీఫ్కి ఇది మంచి సూటబుల్, చాలామంది ఖరీఫ్కి రికమెండ్ చేస్తుంటారు. జూన్ 15 నుంచి జూలై ఫస్ట్ వీక్ మొదటి వారం వరకు దీన్ని చల్లుకోవచ్చు, నారు పోసుకోవచ్చు, ఇది బాగుంటుంది. యాసంగిలో అయితే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి రికమెండ్ చేయరు. విత్తనము 20 నుంచి 25 కిలోలు పడుతుంది మనకు దీనికి కూడా 3 గ్రాముల కార్బన్ తోటి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిగా ఉంటుంది. 25 నుంచి 30 రోజుల లోపు నారును నాటుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఒకటి ఇంతమంది చెప్పినట్టు యూరియా మితంగా వాడుకోవాలి, ఎక్కువ వేస్తే మాత్రం పడిపోయే ఛాయిస్ ఉంటుంది, చీడపీడలు ఎక్కువ ఉంటుంది. ఎకరానికి 1 బస్తా DAP, 3 బస్తా లేదా 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 20 కిలో పొటాష్ చల్లుకుంటే బాగుంటుంది. యూరియా వచ్చేసి 60 కిలో యూరియాను చల్లుకుంటే అయిపోద్ది మనకు. 20 రోజుల్లో ఒకసారి, పిలక దశలో ఒకసారి, పొట్ట దశలో ఒకసారి, చివరి పెడితే యూరియాతో పాటు పొటాష్ చల్లుకుంటే మనకు గింజ మంచి బరువు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి చీడపీడలు వచ్చేస్తే అగ్గి తెగులు మరియు ఆకుమచ్చ తెగులు మీడియంగా తట్టుకుంటుంది, మరీ ఫుల్ కాదు, కొంత తట్టుకుంటుంది. కాకపోతే కనిపిస్తే దీనికి రోగాలు, దీనికి మందు చల్లుకుంటే సూటబుల్ తగ్గిపోతుంది. నెక్స్ట్ పొలంలో కొంచెం గాడు ప్రాణికి అయితే మధ్య మధ్యలో స్పేస్ ఇచ్చిపెట్టుకోమని చెప్తారు. దీని కొరకు కాండంతలు పురుగు, సుడిదోమ కొరకు ఇది చేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది, రోగం రాకుండా ఉంటుంది. దిగుబడి వచ్చేస్తే 24 నుంచి 28 క్వింటల్ వరకు వస్తుంది, మిగిలిన వాటితో పోలిస్తే మీడియం ఉంటుంది. సో అందుకే దీన్ని మీడియం అంటారు. కోతకు వచ్చే ముందు మాత్రం నీళ్ళు పెట్టుకోవద్దు, ఇది ఒకటి దీన్ని ఎక్కువ రికమెండ్ చేస్తారు, అట్లయితేనే మనకు నూక శాతం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే JGL 1798, ఇది మనకు జగిత్యాల సన్నాలు అంటారు దీన్నే మనకు. ఇది కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళే పెట్టారు. ఇది తక్కువ టైంలో మనకు మంచి దిగుబడి వస్తుంది, మంచి సన్నగా ఉంటుంది కాబట్టి బియ్యం దీన్ని చాలామందికి దీన్ని ఎక్కువ రికమెండ్ చేస్తారు, దీనికి డిమాండ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇది 120 నుంచి 120 రోజులకు పంట వచ్చేస్తుంది. గింజ కూడా సన్నగా పొడుగా చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, నూక శాతం తక్కువ ఉంటుంది. అందుకే మిల్లర్లు ఎక్కువ తీసుకుందాం చూస్తారు, అందుకే గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మొక్క వచ్చేస్తే మీడియం హైట్ ఉంటుంది, మీటర్ కంటే తక్కువనే ఉంటుంది. ఇంకోటి గాడ్ పాన్లు వచ్చినా పడిపోయే సమానం తక్కువ ఉంటుంది మనకు గింజ టైంలో. ఇంకోటి సాగు వచ్చేస్తే దీనికి జూలై 1st వీక్ నుంచి ఆగస్ట్ 1st వీక్ వరకు నాటుకోవచ్చు, ఎందుకంటే మనకు తక్కువ టైంలో కాబట్టి చలి టైం వరకు అయిపోతుంది. యాసంగిలో వచ్చేస్తే నవంబర్ చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు పెట్టుకోవచ్చు. సో యాసంగిలో కూడా అంత తక్కువ టైంలో కాబట్టి ఎండ నుంచి నీళ్ళు లేకపోయినా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. విత్తనం వచ్చేసి 20 నుంచి 25 కిలోలు పడుతుంది ఎకరానికి. కార్బన్ డిజైన్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకుంటే బాగుంటుంది, అగ్గి తెగులు, వేరుకులు తెగులు తగ్గించుకోవచ్చు. 20 నుంచి 25 రోజుల్లో మనం నాటుకుంటే మంచిగా ఉంటుంది. అదే మనం ఎండాకాలం యాసంగి వచ్చేసి 20 నుంచి 30 రోజులు పడుతుంది. ఎరువులు వచ్చేస్తే యూరియా అయితే తక్కువ వేసుకోవాలి, మీడియం వేసుకోవాలి అన్నీ. ఆల్మోస్ట్ ఎకరానికి బస్తా DAP లేదంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదంటే అండ్ 20 కిలో పొటాష్ వేసుకుంటే మంచిగా వస్తుంది. యూరియా వచ్చేసి 60 నుంచి 70 కిలో యూరియాను 3 పార్ట్స్ వేసుకోవాలి. ఇంతమంది చెప్పినట్టుగా మనం నారు వేసినాక పొట్ట దశల మధ్యలో ఒకసారి, ఇంకోటి పిలకల సమయంలో. ఇది చీడపీడలు వచ్చేస్తే మనకు
అగ్గి తెగులు ఆకుమచ్చ తెగులు మంచిగా తట్టుకుంటుంది. అయితే కొన్నిసార్లు వాతావరణంలో కొంచెం ఎఫెక్ట్ ఉంటే మాత్రం లాస్ట్ టైం మన 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టు కొంచెం ఒక్కసారి వాతావరణ ఎఫెక్ట్ అయితే మాత్రం వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో దాని కొరకు కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి పెట్టుకోమని చెప్తారు. లేదంటే మందు కొట్టుకున్నా దానికి సెట్ అయిపోద్ది. దీని దిగుబడి వచ్చేస్తే మనకి 26 నుంచి 30 క్వింటాలు వస్తుంది. తక్కువ టైంలో మంచి నమ్మకంగానే దిగుబడి వస్తుంది కాబట్టి దీన్ని చాలామంది రికమెండ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా అందుకే ఇస్తుంది. ఆల్మోస్ట్ బీపీటీ అంత సమానమైన దీన్ని రికమెండ్ చేస్తారు. నీళ్ళు తక్కువ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మన వరి సాగు గురించి కానీ ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమేమి మందులు కొట్టాలన్నా పిచికారేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు దేని గురించి వీడియో ఏమంటే అది చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.